అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తర భాద్ర నక్షత్రం వరకు, సప్తమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో మండిపోతున్నాడు. అలాగే గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే కేతువు కన్యా రాశి సంచారము, చంద్రుడు ధనుసు, మకరం, కుంభం, మీనం వరకు ప్రయాణిస్తున్నారు. మీనరాశిలో 4 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, శని, రాహు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహ స్థితిని బట్టి ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ ఈ గ్రహస్థితి అంటే ఈ వారానికి సరిపోయే విషయమే కాకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి లేదా మీ పేరుని, ముఖాన్ని, చేతి రాతల్ని బట్టి మీకు 55 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో ఆ జాతకాన్ని 15 నిమిషాలు వివరంగా మీతో చెప్పటం, రికార్డు చేయించటం, ఆ తర్వాత మీకు ఉన్నటువంటి ఏ సమస్యకైనా సరే సింపుల్గా పరిహారాలు చెప్పటం, మీ జాతకాన్ని పీడిఎఫ్ చేసి 58 పేజీలు మీకు పంపడం, అలాగే ఆ సింపుల్గా చెప్పే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నామండి. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తాను. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మరి ధనుసు రాశికి ఈ వారం నుంచి కానీ చూసుకుంటే మామూలుగా అర్ధాష్టమ శని అనేది ఒకటి కొత్తగా మొదలైంది. 3వ ఇంట్లో శని అన్నీ అడిగినట్టు ఇస్తాడు. అలాగే 4వ ఇంట శని కొంత ఇబ్బంది పెడతాడు, మంచి స్థానం కాదు. కాబట్టి అన్నిటికీ సంసిద్ధులమై మనం ముందుకెళ్ళాలి. మన రాశ్యాధిపతి గురువు, ఆయన వెళ్ళి వృషభ రాశిలో కూర్చున్నాడు. 15వ తారీఖు మే కానీ ఆయన అక్కడి నుంచి కదలడు. అది కదిలితే కానీ మనలో ఉన్నటువంటి అదృష్టం అనేది బయటపడదు. ధనుసు రాశి వాళ్ళు సమయాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం కూడా తొందరపడి పనికిరాదు. 6వ ఇంట్లో ఉన్న రాశ్యాధిపతి గురువు కానీ, అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని కానీ, అలాగే కొన్ని గ్రహాలు ఇబ్బందికరంగా, ముఖ్యంగా శుక్రుడు మనకు ఆ విధంగా ఆరోగ్య సమస్యలు అన్నమాట. దానివల్ల ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకుని ముందుకెళ్తాం. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి గమనిస్తే ఈ రాశిలో ఈ వారం అంతా కూడా విందులు, వినోదాలు పాల్గొంటారు. తీర్థయాత్రలు, ప్రయాణాలు, స్థానచలనాలు, అనుకున్న స్థలంలోకి మార్పులు, సీటు మార్పులు, ఆఫీసులో మార్పులు, అనుకున్న చోటికి బదిలీలు, ఇవన్నీ కూడా అనుకూలంగా చాలా బాగుంది.